హలో అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. హోటల్ స్టైల్ పూరి చేసే విధానాన్ని నేను చూపించబోతున్నానండి. స్టార్టింగ్లో ఎవరికి పూరి చేయడం అంత ఈజీగా రాదు కదా. పూరి చేయడం రాని వారి కోసం అలాగే పూరి కర్రీ కూడా చూపించబోతున్నాను. ఈ పూరి తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ మైదా పిండి తీసుకున్నానండి. మీకు కావాలితే గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు. హోటల్ స్టైల్ కాబట్టి నేను ఇక్కడ మైదా పిండి తీసుకున్నాను. 3 or 4 కప్స్ వరకు మైదాని తీసుకున్నానండి. 4 కప్స్ మైదా పిండికి ఒక ముగ్గురు అయితే పూరీలు తినొచ్చండి. ఇప్పుడు ఒక టీ స్పూన్ అంత పంచదారని యాడ్ చేసుకున్నాను. అలాగే కొంచెం అంతా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని ఒక 10 నిమిషాలు ఈ విధంగా బాగా కలుపుకుంటూ ఉండాలండి. పిండి మరి జారుగా అయితే కొంచెం పిండిని యాడ్ చేసుకుని కొంచెం బాగా కలిపేసుకోవాలి. పిండి బాగా కలిసిన తర్వాత ఫైనల్గా కొంచెం ఆయిల్ని కూడా యాడ్ చేసేసుకొని మరి ఒక 5 నిమిషాలు ఈ విధంగా మద్దన చేసుకుని మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి. 5 నిమిషాలు లేదంటే ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసుకుని వీటిని ఈవెన్గా అన్ని ఉండలు కూడా సమానంగా ఉండేటట్లుగా ఈ పిండిని ఉండలు చుట్టుకోవాలి. పూరీలన్నీ కూడా సమానంగా రావాలంటే ఈ విధంగా చుట్టుకుని ఉంచుకోవాలండి. ఫస్ట్ ఇలా చుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు చపాతీ కర్రతోటి పూరీలని ఒత్తుకోవాలి. ఇలా కొంచెం మైదా పిండిని యాడ్ చేసుకుంటూ పూరీల్ని రౌండ్గా వచ్చేటట్టుగా చేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ కూడా రౌండ్గా చుట్టుకున్న ఉండలన్నీ కూడా పూరీల కింద యాడ్ చేసుకోవాలి. ఈ పూరీలు ఒకదానికొకటి అంటుకోకుండా మధ్య మధ్యలో పిండిని యాడ్ చేసుకుంటూ ఈ పూరీలను వేసుకోవాలి. లేదంటే పిండి యాడ్ చేసుకోకపోతే ఇవన్నీ కూడా స్టిక్ అయిపోయి మళ్ళీ రెండోసారి పూరీలు చేయాల్సి వస్తుంది. అందుకే మధ్య మధ్యలో పూరీ పిండిని యాడ్ చేసుకుని తయారు చేసుకున్న పూరీని ఆ పొడి పిండి మీద వేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని వేరుశనగ ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కించుకోవాలండి. ఇలా ఐరన్ బ్యాండీ అయితే బాగుంటుంది. బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు సిమ్లో పెట్టుకొని మనం స్లోగా ఈ పూరీలను వదులుకొని పూరి మొత్తం ఆయిల్లోకి స్ప్రెడ్ అయ్యేటట్టుగా గరిటెను ఉంచామనుకోండి, ఇలా బౌన్సీగా ఒకసారిగానే పొంగుతుంది. ఇలా రెండు వైపులా కూడా ఒక పక్కన కాలిన తర్వాత ఇంకో వైపుని తిప్పుకుంటూ ఈ పూరీని కాల్చేసుకోవాలి. హై ఫ్లేమ్ అయితే మాడిపోతుంది. బౌన్సీగా పొంగిన తర్వాత పూరి సిమ్లో పెట్టుకుని కాల్చుకుంటే ఈవెన్గా కాలుతుంది. లోపల ఉన్న మైదా పిండి కూడా చక్కగా ఉడుకుతుందండి. ఇప్పుడు పూరీలన్నీ కాల్చేసుకున్న తర్వాత ఇప్పుడు పూరీ కర్రీ కోసం స్టవ్ మీద స్టీల్ బాండీ పెట్టి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. పూరి ఎలాగ ఆయిల్లోనే ఎక్కువగా ఫ్రై అవుతుంది కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకొని స్లైసెస్గా కట్ చేసుకున్న ఆనియన్స్ని తీసుకొని తొందరగా మగ్గడానికి కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకొని కలుపుకుంటూ కొంచెం కలర్ షేడ్ అయ్యే వరకు ఈ ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటుండగా దీంట్లోకి పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి మీకు నచ్చితే. ఇప్పుడు కొంచెం గ్రీన్ చిల్లీ ముక్కల్ని యాడ్ చేసుకున్నాను. ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకుని ఒకసారి కలిపేసుకుని వాటర్ని యాడ్ చేసుకుని మూత పెట్టుకుని ఆనియన్ మెత్తగా ఉడికే వరకు స్టవ్ మీద పెట్టుకుని ఉడికించుకోండి. ఆనియన్స్ ఉడికిన తర్వాత ఇప్పుడు ముందుగా రెడీ చేసుకుని పెట్టుకున్న శనగపిండి వాటర్లో కలుపుకుని నేను 2 టేబుల్ స్పూన్స్ వరకు ముందుగా పెట్టుకున్నానండి. ఈ శనగపిండిని వేసేసుకొని ఇలా కలుపుకుంటూనే ఉడికించుకోవాలి. ఒక 10 మినిట్స్ వరకు ఉడికించుకున్నామంటే కర్రీ చాలా టేస్టీగా రెడీ అవుతుంది. కలుపుకుంటూనే ఉండాలండి, లేకపోతే అడుగంటేసి మాడిపోతుంది. ఈ విధంగా పూరీ కర్రీ చాలా బాగుంటుంది. బంగాళదుంప లేకపోయినా ఆనియన్ కర్రీ విత్ పూరీ సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.